ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎమ్మెల్యేల హాజరు నమోదు డిజిటల్ పద్ధతిలో చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు రిజిస్టర్ హాజరు పద్ధతి కొనసాగబోతుందన్నారు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు సభలోకి రాకుండానే రిజిస్టర్లో సంతకం చేసి వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇది నిరోధించేందుకు రిజిస్టర్ హాజరు విధానాన్ని రద్దు చేయాలని స్పష్టంగా ఆదేశించారు. ఇక కొత్త విధానం ద్వారా హాజరు నమోదు వ్యవస్థలో పారదర్శకత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుకి గురుదక్షిణ చెల్లించుకున్నాడంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నీళ్లు ఏపీకి తరలించి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో తెలంగాణ అత్యంత తక్కువ కృష్ణా జలాలను వినియోగించుకుందని తెలిపారు. ఇది రేవంత్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనమంటూ హరీష్ రావు ఘాటుగా విమర్శించారు. 36 ever lowest utilization by this Congress government. వరుసగా 2 సంవత్సరాల్లో అతి తక్కువ కృష్ణా నదీ జలాలను వినియోగించి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు. మన నీళ్లు కిందికి ఆంధ్రకు జార విడుస్తున్నాడు. తెలంగాణ నీటి హక్కులను ఇవాళ తల్లే ఇది అయిందంట దయ్యమైందంట చూడు, అట్లా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం పాలిట ఇవాళ ఒక దీనిగా తయారైపోయాడు, శాపంగా తయారైపోయాడు. ముఖ్యమంత్రిని ఎవరైతే హక్కులు కాపాడాల్సినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయనే ఇలా హక్కులు కాలరాస్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హక్కులు కాలరాస్తున్నాడు. తల్లి దయ్యమైంది అన్నట్టు ఇవాళ తెలంగాణకి ఈ రేవంత్ రెడ్డి గారు శాపంగా తయారైపోయాడు. అదేదో సామెత లెక్కున్నది. ఇంత దుర్మార్గమా? మన బీఆర్ఎస్ కంటే ఇవాళ ప్రాజెక్టులు పెరిగినాయి. ఇయర్ ఆన్ ఇయర్ మేము ప్రాజెక్టులు కట్టినాం. నీటి వినియోగం పెరగాలన్నా తగ్గుద్దా? ప్రాజెక్టులు కట్టుకుంటున్నా పోయిద్ది. కృష్ణా మీద పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయినా కొద్దీ అవసరాలు పెరుగుతాయి, ఆయకట్టు పెరుగుతుంది. దుర్మార్గం ఏంటంటే మీ పాలనలో ఈ 2 సంవత్సరాల్లో నీటి వాడకం తగ్గుముఖం పట్టింది. This is a total failure and negligence of Congress. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ అయిందని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని కవిత మండిపడ్డారు. సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్ కు రమ్మన్నా తాము వస్తామని, లేకపోతే నిజామాబాద్కు రమ్మన్నా ఓకే అని ఛాలెంజ్ విసిరారు. రుణమాఫీ కాని రైతులను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సెక్రటేరియట్ కు తీసుకొస్తామని కవిత స్పష్టం చేశారు. 8,000 కోట్లు రైతులు నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గర సభలలో ఒక మాట చెప్పారు. మేము రైతు రుణమాఫీ 100కు 100% చేసినామని చెప్పారు. చేయలే. మీరేం చేసిండ్రు? మొదలు మీ అంతటా మీరే ప్రభుత్వం నుంచి 44,000 కోట్లు అయితే రైతు రుణమాఫీ అవుతుందని చెప్పారు. కానీ చేసింది ఎంత? 21,000 కోట్ల రూపాయలు. కానీ క్యాబినెట్ డెసిషన్ చేసింది ఎంత? 28,000 crores. అంటే 28,000 కోట్లు రైతు రుణమాఫీ చేయాలని క్యాబినెట్ చెప్తే మీరు చేసింది 21 కోట్లు. పైగా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం మొహమాటం లేకుండా నేను 100% రుణమాఫీ చేసిన అంటారు. నేను ముఖ్యమంత్రి గారికి ఛాలెంజ్ విసురుతా ఉన్నా. మీ మహబూబ్ నగర్ పోదామా, మా నిజామాబాద్ వస్తారా, లేకపోతే హైదరాబాద్లో సెక్రటేరియట్కి మమ్మల్ని రమ్మంటారా? జాగృతి వల్ల వస్తాం. రుణమాఫీ కానీ రైతులందరినీ తీసుకొని వస్తాం. ఖచ్చితంగా మీరు 50% మంది రైతులకు రుణమాఫీ చేయలేదు. ప్రతి జిల్లాలో ప్రతి చోట ఎక్కడికి పోయినా రైతులు బాధపడతా ఉన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే మిగతా 50% మందికి రుణమాఫీ కాలేదో ఈ బడ్జెట్లో పెట్టి రుణమాఫీ చేయండి. ఎగ్గొట్టకండి దయచేసి రైతులకు. రైతన్నలు ఇబ్బందిలో ఉన్నారు. ఇప్పటికే మీరు యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితులలో, మేనేజ్ చేయలేని పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు నిజాలు చెప్పండి ఇప్పటికన్నా అని చెప్పి మేము వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. మున్సిపల్ ఎన్నికల నియామకావళిని ఉల్లంఘించారని ఆయనపై సదాశివపేట పిఎస్లో కేసు నమోదు చేశారు. సదాశివపేటలోని ఓ హోటల్ వద్ద పేదలకు, వృద్ధులకు డబ్బులు పంచుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఇక వెంటనే సీఐ వెంకటేష్ అక్కడకు చేరుకొని అక్కడ ఉన్న జగ్గారెడ్డిని మరికొందరు స్థానికులను అక్కడి నుంచి పంపించి వేశారు. ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో డబ్బులు పంచడం పట్ల పిఎస్లో కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. మరోవైపు దీనిపై జగ్గారెడ్డి అనుచరులు స్పందిస్తూ ఆ హోటల్ వద్ద జగ్గారెడ్డికి టీ తాగే అలవాటు ఉందని, ఆయన అక్కడ ఆగిన సమయంలో
తన వద్దకు వచ్చిన పేదలకు వృద్ధులకు డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనపై జగ్గారెడ్డి ఇంకా స్పందించాల్సి ఉంది. రాజమండ్రిలో మంత్రి అంబటి రాంబాబుతో ములాఖాతు అనంతరం ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచే తనకు వ్యక్తిగత పరిచయం ఉందని, అదే పరిచయంతో ములాఖాతుకు వచ్చానని తెలిపారు. చంద్రబాబు నాయుడు కొత్త వరవడిని ప్రారంభించారని, తిట్టిన వారికి రాజమండ్రి సెంట్రల్ జైలు, కొట్టిన వారికి స్టేషన్ బెయిల్ అన్న విధానం మంచిది కాదని విమర్శించారు. 89లో ఆయన మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు, రాంబాబు వీళ్ళంతా ఒక బ్యాచ్ ఉండేవారు. రామ్మోహన్ వల్ల నాకు కూడా వాళ్ళంతా చాలా దగ్గర అయ్యారు. అప్పటి నుంచి ఆ రిలేషన్ అలాగే మెయింటైన్ చేస్తున్నాం. ఇవాళ జైల్లో అసలు ఫస్ట్ వీకే రావాలి, ఇంట్లో బాగోలేదు, అందుకని రాలేదు. ఇగో కొత్త కొత్త రూల్స్ అన్నీ మారుతున్నాయి కదా, చూస్తున్నాం అనమాట. వైలెన్స్ చేసిన వాళ్ళకి, ఆర్సన్ చేసిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిలు, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు. తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం, ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నిన్న ఇంకో మాట అన్నాడు ఆయన, నాకు ఆశ్చర్యం వేసింది. ఇది అవినీతి కాదుట, హిందూ మతాన్ని నాశనం చేయటం కోసం పన్నిన కుట్రట. హిందూ మతం నాశనం అవటం, నీ నాశనం ఎవడన్నా చేయగలడా దీన్ని? అది కుట్రండి. ఎవడో తప్పు చేశాడు వాడిని పట్టుకోవాలి. ఇక కెమికల్స్ అవి ఉన్నాయంటున్నారు. ఆ కెమికల్స్ కూడా ఆయన ఇచ్చిన కంపారిజన్, మనం టాయిలెట్స్లో వాడే యాసిడ్లన్నీ తీసుకొచ్చి ఇందులో కలిపారని, ఏదో రకంగా ప్రజల్లో ఒక ఎవర్షన్ పుట్టించాలి. తిరుపతి లడ్డు అంటే అంత టేస్ట్గా తినేవాళ్ళకి ఆ లడ్డు చూడగానే ఇందులో ఏముందోరా బాబు అని అనిపించే భయం కలిగించాలని చాలా కాలం నుంచి ఆయన సీఎంగా చూస్తున్నాం కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? ఎంత అందులో టాయిలెట్లు కడిగే వాటిని తీసుకొచ్చి కలిపారని. ఇది బ్లాస్ఫమీ అవుతుంది. బ్లాస్ఫమీ అంటే దైవద్రోహం. అంటే ఏ స్ట్రాటజీ మీద వెళ్తా? బీజేపీ వాళ్ళు కూడా ఎప్పుడు ఇలా మాట్లాడాల. బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా మాది హిందూ పార్టీ అని చెప్పుకున్నా సరే వాళ్ళు కూడా ఎప్పుడు ఈ లెవెల్లో మాట్లాడరు. మరి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించండి, ఇది కరెక్ట్ కాదు. ఇదిగో వాళ్ళు వేసినటువంటి సిట్ రిపోర్ట్లో 20వ పేజీలో ఒక చిన్న లైన్ ఏంటంటే, ది ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద శాంపుల్స్ ఆల్సో సజెస్ట్ దట్ ద ఛాన్సెస్ ఫర్ ప్రిజెన్స్ ఆఫ్ టాలో, లార్డ్ అండ్ ఫిష్ ఆయిల్ ఆర్ వెరీ లో. నాకు ఎప్పుడో 89లో అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణం ప్రకాశం కాలనీలో మైనర్ బాలికకు వివాహం చేసిన ఘటన వెలుగు చూసింది. టిట్కో అపార్ట్మెంట్లో నివసిస్తున్న రామరాజు, శోభా దంపతుల పెద్ద కుమార్తె హేమశ్రీకి కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా రాయల్పాడుకు చెందిన 50 ఏళ్ల రాజశేఖర్తో తల్లి శోభ బ్రోకర్ సహాయంతో గుట్టు చప్పుడు కాకుండా వివాహం జరిగింది. ఇక భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా భర్త వేధిస్తున్నాడంటూ శోభ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణలో పెద్ద కుమార్తె కనిపించకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు హేమశ్రీని పుంగునూరుకు పిలిపించి విచారణ చేపట్టగా ప్రస్తుతం మైనర్ బాలికతో పాటు 2 చిన్నారులు తండ్రి సంరక్షణలో ఉన్నట్లు తెలిపారు. ఇక కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నాకు 3 పిల్లలు. మా భార్య పేరు శోభ, మా కూతురి పేరు వచ్చిందా హేమశ్రీ, మళ్ళీ 2 కూతురి పేర్లు వచ్చిందా పూజశ్రీ, పూజిత అనేది. ఇట్లా భార్య భర్త కొట్లాడుకున్నాము. ఏదో కొంచెం రామాయణం అయిన దానికి నేను అలిగేసి ఇంటికి వచ్చేసినాను. ఆడ ఎవరో పెద్ద మనిషి అనేసి రెడ్డప్ప అనేసి వాడు ఇచ్చేసి మా భార్యని నా కూతురిని కానీ ఇచ్చేసి ముందరకు పడి ఏదో పెళ్లి చేసి ఇచ్చేసినారు. గూడూరుపల్లి అపార్ట్మెంట్లో. పెళ్లి యాడ జరిగిందో నాకు తెలియదు. వాళ్ళు ఏం చేసినారో, యాడికి తోడుకున్నారో, ఏం ఇది చేసినారో కానీ తెలియదు. పెళ్లి చేసి మాకు తెలుసుకొని ఏదో ఇది చేసిన దానికి మళ్ళీ మా తమ్ముని ద్వారాతో కనుక్కొని ఇది చేసుకొని అది మాకి మళ్ళీ వాళ్ళ అక్కల ద్వారాతో కొంచెం ఏదో ఇన్ఫర్మేషన్ ఏదో కనుక్కుందాం అనేసి తారాడతామే. ఏడ తారాడినా కానీ దొరకలేదు. మళ్ళీ ఏదో బాధపడి ఇది చేసుకొని పట్టుకొని నా కూతురు పళ్ళంతా ఉంది. పాలిపేట ఏడ పెళ్లి చేసి మనకు వాయిన్ రెడ్డప్ప అనేసి వాడిని ఇది చేసి కనుక్కొని రామరాజు అనే అన్న మా అన్న, శోభ అనే మా వదిన అపార్ట్మెంట్లో ఉండేది. రెడ్డప్ప అనేవాడు మా వదినతో కాంటాక్ట్ ఉండి వాడు తోడుకోపోయి మా కూతురికి హేమశ్రీ అనే పాపకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసి ఉన్నాడు. ఆ అమ్మాయితో మరుసటి రోజు నాకు ఫోన్ చేసి
బాబాయ్ నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, కొట్టి చేపిస్తున్నారు, నోరు మూబిట్టి కొట్టి ఇచ్చేస్తున్నాడు రెడ్డప్ప వాడు అని ఫోన్ చేసింది సార్ ఆ అమ్మాయి నాకు. ఆ అమ్మాయి ఫోన్ చేసిన తర్వాత మేము వెళ్ళి సండే రోజు తోడుకొచ్చుకున్నాం సార్ ఆ అమ్మాయిని. ఏం జరిగింది ఏమి అనేది ఆ అమ్మాయి నాకు చెప్పింది సార్. బాబాయ్ నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టిస్తున్నారు, ఫోన్స్ కూడా ఇవ్వలేదు ఎవడు, రూమ్ లేకేసి కొట్టి ఇచ్చేసి భయపెట్టిస్తున్నారు బాబాయ్, ఫోన్స్ అడిగితే ఎవరు మాత్రం ఇవ్వడం లేదు బాబాయ్ నాకు అని చెప్పింది సార్. నాతో మాట్లాడింది సార్ ఆ అమ్మాయి. అలా మాట్లాడేసరికి నేను పోయి ఎక్కడుందో తోడుకొచ్చుకుందాము అని పోతే ఇట్లా రాయలపాడు రఘునాథపురం అనే ఊర్లో ఉంది సార్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని ఆ ఊర్లో ఉంటే నేను పోయి తోడుకొచ్చి అడిగితే ఈ మాదిరి చేసినారు అని చెప్పింది సార్ ఆ అమ్మాయి నాతో. మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలంలో చిరుతపులి కలకలం రేపింది. మండల పరిధిలోని ఐబే చౌరస్తా వద్ద రోడ్డు పక్కన రాత్రి సమయంలో చిరుతపులి ప్రయాణికులకు కంటపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో గెయిన్స్విల్ నగర సమీపంలో ఒక చిన్న శిక్షణ విమానం ఇంజన్ లోపంతో రద్దీగా ఉండే రహదారిపై అత్యవసరంగా ల్యాండ్ అయ్యి త్రుటిలో పెను ప్రమాదం తప్పించుకుంది. లీ గిల్వర్ మెమోరియల్ ఎయిర్పోర్టు నుండి బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడం, తిరిగి విమానాశ్రయానికి వెళ్లేందుకు తగినంత శక్తి లేకపోవడంతో పైలట్ సాహసోపేతంగా రోడ్డుపై విమానాన్ని దించారు. ఇక ఈ క్రమంలో విమానం రెక్క ఒక కారుకు ఢీకొట్టడంతో పాటు ఇంధన ట్యాంకు ఊడి మరో ఎస్యూపై పట్టడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ సేఫ్టీ బోర్డు సంయుక్తంగా దర్యాప్తును ప్రారంభించాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులపై సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. అక్రమాలకు పాల్పడుతున్న రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓ సామాజిక కార్యకర్త డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తర్లపాడు, మార్కాపురం, పెద్దరావీడు, త్రిపురాంతకం మండలాలలో దేవాలయాలకు చెందిన భూములను అక్రమంగా ఇతరుల పేర్లపై ఆన్లైన్ చేయడంలో కొంతమంది రెవెన్యూ అధికారులు పాల్పడ్డారని నారాయణచార్యులు ఆరోపించారు. ఈ అంశాన్ని గతంలోనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు చేపట్టలేదని తెలిపారు. ఇప్పటికీ రెవెన్యూ అధికారులు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారని, దేవాలయ భూముల విషయంలో జరుగుతున్న అవకతవకలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇక ఈ వ్యవహారంపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన నారాయణచార్యులు మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ స్పందించి సంబంధిత రెవెన్యూ అధికారులపై విచారణ నిర్వహించి తగిన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కామారెడ్డి జిల్లా బీచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో డబ్బులు, మద్యం పంచుతున్నారంటూ తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజీవులు పోలీసులను ఆశ్రయించారు. ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా పలు పార్టీ నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఓటర్లను మభ్యపెడుతూ డబ్బు, మద్యం, మటన్, చికెన్ పంపిణీ చేస్తున్న బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అలాగే బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.